పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, మొన్న ఒక రోజు బల్లి పడిందండి నా మీద. టపేమని పడింది. మీ ఇంట్లో అన్ని బల్లులు ఉన్నాయా? ఇంట్లో కాదు రమ్మగారు, ఎక్కడ పడింది నాకు గుర్తు రావట్లేదు. ఎక్కడో బయటికి వెళ్ళాను. మనం మామిడి తోటకి వెళ్ళామా, అక్కడ కూడా 2-3 బల్లులు కనమ్మా. ఏదైనా ఎక్కువ పడుతుందేమో అనుకున్నాను నేను. నాకు చెప్పారు కాదు ఇంకా నయ్యో. నువ్వు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతే ఆవకాయ పెట్టేదాన్ని, అప్పుడు పారిపోయేదాన్ని నేను. ఇక్కడ పడి కిందకి పడిపోయింది. భలే భయం, భయం కాదు కానీ అది ఒకలాంటి ఫీలింగ్ కదా, జుగుప్సగా ఉంటుంది. అలా అనిపిస్తుంది, భరించలేము. కానీ నేను కంచి వెళ్ళాను, బంగారు బల్లిని పట్టుకుని వచ్చాను అనమాట. సో నాకేం దోషం ఉండదని చెప్పారు అమ్మ. నిజమేనా? నిజమే. అవునండి. మనం కంచి వెళ్ళొచ్చి అట్లా పట్టుకుంటే కనుక ఏముండదా? కంచిలో వెండి బల్లి, పమిడి బల్లి వాటిని తలుచుకోవాలంటారు. అవి ముట్టుకుంటే కనుక బల్లిపాటు ఫలితం ఉండదంటారు. సాధారణంగా బల్లులు ఇళ్లల్లో ఉంటే ఇప్పుడు కొంచెం మనకి తక్కువే ఉన్నాయి. ఇప్పుడు మనం చూసే ఇంతంత బల్లులు 2-3 ఉంటాయి, అవే తిరుగుతుంటాయి అక్కడక్కడ. ఇది వరకు ఈ మన దాన్ని ఏమంటారు, పెంకుటిళ్ళు, పాకలు, వెదురు పాకలు ఉండి పైన తాటాకులు పరిచినవి, పూరిళ్ళు ఉండేవి. ఒంటి నిట్టాటిపై ఇళ్ళు ఉండేవి, 4 నిట్టాళ్ళు ఉండే ఇళ్ళు ఉండేవి, ఏవో ఇట్లా ఉండేవి ఇళ్ళు. ఈ పాకల్లోనూ తర్వాత ఈ మన పెంకుటిళ్లలోనూ సరంబీలు అవి ఉండి వాటి నిండా బల్లులు గుడ్లు పెట్టి యథేచ్ఛగా ఇళ్లలో తిరుగుతూ ఉండేవి. ఈ బల్లి పడేసరికల్లా బల్లికి మనకు ఏంటంటే బల్లి పంచాంగం ఒకటి ఉంది మనకి. పంచాంగంలో బల్లి శాస్త్రం బల్లిపాటుకి ఫలితము అని రాస్తారు. ఈ ఫలితం కూడా ఆడవాళ్ళకి వేరు, మగవాళ్ళకి వేరు. ఆ మగవాళ్ళకి కుడివైపున పడితే శుభమని, ఆడవాళ్ళకి ఎడం వైపు పడితే శుభమని చెప్తారు. మళ్ళీ అటు ఇటు అవ్వకూడదు. ఆడవాళ్ళకి కుడివైపు పడితే అశుభం, మగవాళ్ళకి ఎడంవైపు పడితే అశుభం. ఈ బల్లి పడితే ఫలానా తల మీద పడితే ఒకటి, భుజం మీద పడితే ఒకటి, మొహం మీద పడితే ఒకటి. మొహం మీద పడితే కుడి భుజం మీద ఏదో ఏం పర్వాలేదు, నువ్వైనా కంచెల బల్లిని ముట్టుకున్నావు కదా, బంగారు బల్లి, ఏ పర్వాలేదు నీకేం లేదు. ఇలా ఫలితాలు ఉన్నాయని పూర్వకాలం మనకి చెప్పేవాళ్ళు. ఇప్పుడు ఆ ఫలితాలు ఉన్నాయో లేవో, అవి నమ్మాలో వద్దో మనకు తెలీదు. అయితే చంపకూడదని కూడా, బల్లిని చంపకూడదు, తోలేయాలంటారు. అందుకని చీపురు పుచ్చుకు తోలేయండి అని చెప్పాను. జనాలకు నచ్చలేదు. చంపేయమంటున్నారా? ఏమిటో పాపం వాళ్ళు ఏమనుకుంటున్నారో మనకు తెలీదు. అయితే ఇప్పుడు ర్యాట్ ట్రాప్స్ వాళ్ళు చెప్పలే, ఇప్పుడు గుర్తొచ్చింది, నేను ఆ మాట చెప్పలేకపోయాను అనిపించింది. అప్పుడు మనం బొద్దింకులు కదండి, బల్లులు కూడా చేసాం. బల్లుల్ని చీపురు పుచ్చుకుని బయటికి దోసేయండి అని చెప్పాను నేను. జనానికి బాగా ఎక్కలేదు. మీకు తెలీదా అన్నారు. తెలుసు, మనకు గుర్తులేదు ఆ టైంలో. అంతే. ఏంటిది రమ్మగారు? ఇప్పుడు ర్యాట్ ట్రాప్స్ దొరుకుతున్నాయి కదా, ఆ ర్యాట్ ట్రాప్ పెడితే దాని మీద అతుక్కుపోతుంది. కానీ అతుక్కుపోయిన బల్లి మరణిస్తుంది పాపం, దానికి ఇంకో దారి లేదు. కానీ పెట్టేస్తే ఆ పెద్ద పెద్ద బల్లులు అతుక్కుపోతే తీసుకెళ్ళి డస్ట్బిన్లో పడేస్తే దాని దారిన అది ఎప్పటికో దానికి విముక్తి వస్తే వస్తుంది, లేకపోతే లేదు. మనం చేత్తో చంపినట్టు కాదు, ఇలా చేయొచ్చు. కాకపోతే ఈ ఇంట్లో బల్లులు తక్కువ ఉండి పెద్ద పెద్దవి చిన్నవి ఏమైనా మీద పడితే ఇలా బల్లి సమాచారం మనం పంచాంగంలో చూసి తెలుసుకోవచ్చు. మీరు వెళ్ళొచ్చి ఉంటారు కంచి కదా? కంచికి వెళ్ళాను, నేను ముట్టుకున్నాను. ముట్టుకుని వచ్చారు. 2 సార్లు వెళ్ళా ఇటీవల కాలంలో. ఇదివరకు ఎప్పుడో వెళ్ళాను. అయితే ఈ కంచి కనుక ఎవరైనా వెళ్ళిన వాళ్ళు ఉంటే వాళ్ళని ముట్టుకుని కూడా కంచిలో వెండి బల్లి, పమిడి బల్లి, బల్లిపాటు దోషం నశించాలని ఒక దండం పెట్టుకుంటే పోతుందని చెప్తారు. ఒక స్నానంతో కూడా సరిపోతుంది. ఊళ్ళలో ఏం చేస్తే పసుపు వేసుకుని నీళ్ళలో స్నానం చేస్తే ఒకవేళ కుడివైపు ఎడ పడకూడని చోట పడినా దాని దోషం ఉండదు. అక్కడ ముట్టుకున్నా ముట్టుకోకపోయినా అంతేనా? ముట్టుకున్న వాళ్ళకి ఏ దోషము ఉండదు అంటారు. ముట్టుకోని వారు కంచిలో ముట్టుకోని వారు, తర్వాత ఎవరు కంచి వెళ్ళి బల్లుల్ని ముట్టుకున్న వాళ్ళు లేకపోతే దోషం ఎలా పోతుంది అంటే పసుపు నీరు వేసినటువంటి నీటిని, పసుపు వేసినటువంటి నీటితో స్నానం చేస్తే ఫలితం కొంత తగ్గుముఖం పడుతుంది. మొన్న మధ్యన మీరు హైదరాబాద్ లో, ఇక్కడ తెలంగాణలో ఎక్కడో ఒక గుడికి వెళ్ళొచ్చు, అక్కడ ఉందన్నారు. ఎక్కడ? ఇప్పుడు ఇది కంచిలో మనకి వెండి బల్లి, పమిడి బల్లి ఉన్నాయి. అంటే వెండి బల్లి, బంగారు బల్లి ఉన్నాయి కదా. మనకి హైదరాబాద్ దగ్గరలో ఇది ఎక్కడ నుంచి, పటాన్ చెరువు నుంచి కూడా దగ్గరే, కొడకంచి ఆ ఊరి పేరు. కొడకంచి. కంచి వెళ్ళలేకపోతే కొడకంచి వెళ్ళొచ్చు అంటారు. ఈ తెలంగాణ ప్రాంతంలో చెప్తారు. ఏం దేవాలయం అండి? ఇది ఆదినారాయణ స్వామి దేవాలయం. దాదాపుగా 900 సంవత్సరాల నాటి గుడి. చాలా పాత గుడి. అసలు స్వామి అబ్బో ఎంత బాగున్నాడో, ఎంత చక్కగా ఉన్నాడో. దేవేరులు ఇద్దరిని 2 తొడల మీద ఒళ్ళో కూర్చోబెట్టుకుని ఉన్నట్టుగా ఉంటుంది విగ్రహం. కవచం వేసింది. సంవత్సరానికి ఒక్కసారే కవచం తీసి అభిషేకం చేస్తారు. సాధారణ జనానికి దర్శనం ఇవ్వరట, కానీ కవచం లేకుండా అభిషేకం చేస్తారు. అభిషేకం అప్పుడు చాలా విశేషంగా చేస్తారట. ఏడాదికి ఒకసారేట.
తర్వాత మళ్ళీ కవచంతో స్వామివారి ముఖం వెడల్పుగా పెద్ద పెద్ద విశాల నేత్రాలు, చక్కటి నాసిక, పెదవులు, మొహం నవ్వుతున్నట్టు, గండస్థలం అది ముచ్చటగా ఉంది. అమ్మవార్లు ఇద్దరు ఇక్కడ 2 ముఖాలు కనబడుతుంటాయి. దగ్గర కూర్చున్నారు కదా, వాళ్ళ ముఖాలు కూడా కనిపిస్తాయి. ఈ మొత్తం విగ్రహం అంతా ఏకశిల మీదే ఉన్నది. ఇదట 900 ఏళ్ల క్రితం ఆ ప్రాంతపు రాజుగారికి, రామ్మోహన్ రావు అలాంటి పేరేదో ఆయనకి, నేను ఇక్కడ పక్కనున్న నింబాపూరో ఏదో అడవులు, అక్కడ అడవుల్లో ఉన్నానని చెప్తే ఆయన ఎక్కడో తెలుసుకోవటం వెళ్ళి వెతికేట కనపడలేదు. అయితే ఒక గరుడు పక్షి వస్తుంది, ఆ పక్షి ఎటు వెళ్తే పక్షి వెనకాల వెళ్తే కనపడుతుందని మళ్ళీ కల వచ్చిందట ఆయనకి. ఆ గరుడు పక్షి వెనకాల వెళ్తే వారికి ఆ విగ్రహం లభించింది. ఆ విగ్రహాన్ని వెనక్కి తీసుకొచ్చి ఇక్కడ ఈ ఊర్లో ఒక గుట్ట మీద స్థాపించారు. చక్కటి గుడి, క్యూట్గా ఉంటుంది, చిన్న గుడి. ఆ గుడి అదంతా ఒక గుట్ట ఎత్తు మీద ఉన్నట్టే మనకు తెలుస్తుంది. గుడి లోపల భాగం అంతా చిన్నది. అయితే నేను అడిగాను, కెమెరా తీసుకొస్తే చూపిస్తారా అయ్యగారు అని. అమ్మ, మా టీవీ వాళ్ళు అంతా చేసుకున్నారు, మేము విగ్రహాన్ని చూపించలేదు, మా స్వామివారి మూలవర్లను చూపించలేదు, ఇక్కడ పద్ధతి వేరన్నారు. కంచిలో వరదరాజస్వామికి ఎలాంటి సేవాకాలం చేస్తారో అదే సేవాకాలం, అదే పందాలు ఇక్కడ కూడా చేస్తారట. స్వామివారికి ఎదురుకుండా ముఖమండపంకి పై భాగంలో ఈ వెండి బల్లి, పమిడి బల్లి ఉన్నాయి. 2 ఉన్నాయి. అయితే దాన్ని ఏదో కవర్ చేశారు ఇప్పుడు రేకుతోటి, కానీ అక్కడ ముట్టుకోండి అని చెప్పారు. కవర్ చేసాము, అరిగిపోతున్నాయని కవర్ చేసాము. ఇది మొత్తం కలిపి ఒకే తాపడం, ఒక రేకు ఏదో తాపడం చేశారు. అయ్యవారు మాత్రం స్వామి ఎంత చక్కగా ఉన్నారంటే కళ్ళు తిప్పుకో బుద్ధి కాలేదు. ఒకవేళ మనం కంచి వెళ్ళలేము అంటే గనక హైదరాబాద్కి సమీపంలో ఉన్న ఈ కొడకంచి క్షేత్రానికి గనక వెళ్ళి స్వామిని దర్శించుకుని చింతగుడి, ఇప్పుడు హైదరాబాద్ అయితే 2 గంటలు వెళ్ళొచ్చేస్తాం. మేము పొద్దున్నే వెళ్ళి ఇది ఇంకొక వీరభద్ర స్వామి గుడి, 2 గుళ్ళు చూసి మధ్యాహ్నానికి తిరిగి వచ్చేస్తాం. సింపుల్గా వెళ్ళొచ్చేసేయచ్చు. పటాన్ చెరువు నుంచి దగ్గర, కొడకంచి అని కొడితే చక్కగా మనకు మ్యాప్ తీసుకెళ్ళిపోతాం, ఈజీగానే వెళ్ళిపోతాం. బాగుంది దేవాలయం, ఒక చిన్న గుట్ట మీద ఉంది. ఈ బల్లిపాటు అంటే మనకి ప్రధానంగా జుగుప్సగా ఉంటుంది, అంతే. ఒక చూడ్డానికి బాగుండని ఒక సరీసృపం లాంటిది ఒంటి మీద పాకితే దాని ఇరిటేషన్ని తట్టుకోలేకపోతాం మనం. ఆ చికాకు వల్ల టెన్షన్ పుట్టి ఏదైనా అవుతుందేమోనని అనిపిస్తుంది, కానీ దానివల్ల వచ్చేవేమి అలర్జీస్ గిలర్జీస్ కూడా పెద్దగా ఏమి ఉండవు. మనసులో పుడతాయి ఎలర్జీస్, శరీరానికి వచ్చేదైతే ఏం లేదు. పంచాంగం చూసి ఏమైనా చేయదలుచుకుంటే చేయొచ్చు, లేకపోతే నేను చెప్పినట్టుగా ఈ క్షేత్రానికి వెళ్ళి చూడొచ్చు. కంచికి వెళ్ళినప్పుడు వరదరాజస్వామి దేవాలయంలో కనపడతాయి, వాటిని ముట్టుకోవటం అవైనా చేయొచ్చు మనకు అవకాశం ఉంటే. లేదనుకోండి, ఆల్రెడీ కంచి వెళ్ళిన వాళ్ళు ఎవరైనా వెండి బల్లి, పమిడి బల్లిని ముట్టుకున్న వాళ్ళు ఉంటే వాళ్ళని ముట్టుకోవటము, అవన్నీ మన సాటిస్ఫాక్షన్ కోసమే, సాటిస్ఫై అవుతాం. అవకాశం ఉన్న వాళ్ళు మనకు దగ్గరలోనే ఉంది, ఒకసారి వెళ్ళి చూసేస్తే సాయంకాలం పూట కొంచెం పెందరాళి 4 గంటకల్లా బయలుదేరితే 1 గంట, గంటన్నరలో వెళ్ళిపోతాం. హైదరాబాద్ నుంచి గంటం బాతికి పడుతుంది అంతే. చక్కగా చూసి హ్యాపీగా వచ్చేసేయచ్చు. చక్కటి దేవాలయం. అక్కడ వెళ్ళి ఇవి ముట్టుకుంటే ఫ్యూచర్లో ఏదైనా మనకు ప్రాబ్లం ఉన్నా బలిపడినా మనకేం అనుమానం ఉండదు. ముందు స్వామివారు అద్భుతం అంటున్నారు, చాలా బాగుంది, చాలా పురాతన దేవాలయం, 900 సంవత్సరాలు అయిందట అది. అది క్లియర్గా ఉంది. అక్కడ ఉన్న అయ్యవారు కూడా ఆ కథ అంతా చెప్తారు చక్కగా. బాగుంది స్టోరీ, కథ బాగుంది, దేవాలయము బాగుంది. ఇప్పుడు ఈ బల్లి శాస్త్రం కోసం మనం ఈ దేవాలయం సంగతి కూడా చెప్పేసుకున్నాం. మన అవకాశాన్ని బట్టి మనం ఏదైనా చేయొచ్చు. లేదా మీకు ఏమి నమ్మకం లేదు, చికాగ్గా ఉంటే స్నానం చేయండి, లేదనుకోండి మీ ఇష్టం, వదిలేసేయండి, ఏం కాదు. ఏమైనా అవుతుందన్న భయం ఉంటుంది, మనం ఒక పద్ధతిని ఫాలో అవుతాం. అవునవును. బల్లి మీద పడింది, తర్వాత ఏదైనా జరిగితే రిలేట్ చేసుకుంటూ ఉంటాం. ఆ రోజు బల్లి మీద పడింది అందుకే ఇలా అయింది అని కదా. రిలేషన్స్ ఏవి పెట్టుకోమనుకో, అలాంటివి ఏ రిలేట్ చేసుకోం మనం, ఓకే గొడవలేదు. కానీ రిలేట్ చేసుకోకుండా ఉండగలమా? అస్సలు. మనకి లేవు, మనం ఎవరికో చెప్తాం, ఇరుగు పొరుగు ఫ్రెండ్స్, అరే నువ్వు ఆ రోజు చెప్పావా దానివల్లేరా ఇది అయింది అంటారు. అక్కడి నుంచి మనకు భయం మొదలవుతుంది. భయాలు పోగొట్టుకోండి, భగవంతుడిని నమ్మండి. తప్పకుండా రమ్మగారు. నమస్తే. నమస్తే.